Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp lo order cheyandi, gift pattandi. తమిళనాడు రాజకీయాల్లో సంచలన నిర్ణయం తీసుకోవడానికి టీవీకే పార్టీ అధినేత విజయ్ సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు విజయ్ కు మద్దతు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ మూడు పార్టీలు విజయ్ కు సపోర్ట్ ఇవ్వని పక్షంలో విజయ్ తదుపరి కార్యాచరణను రెడీ చేసుకోబోతున్నారు. డిఎంకే అన్నా డిఎంకేల మధ్య పొత్తు కుదిరితే మూకుమ్మడిగా టీవీకే పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ తమిళనాడులో రాష్ట్రాన్ని కుదిపేసే రాజకీయ నిర్ణయాలు జరగబోతున్నాయి. మరోవైపు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నాడు. కానీ ప్రభుత్వ ఏర్పాటు జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇలాగే జాప్యం కొనసాగితే కోర్టును ఆశ్రయించే దిశగా అడుగులు వేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపట్లో ఎమ్మెల్యేలతో విజయ్ మీటింగ్, తదుపరి నిర్ణయం కోసం మాట్లాడనున్నారు. వీటన్నిటిని గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయ్, చెప్పండి, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి ఉత్కంఠ నెలకొంది? అసలు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విజయ్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళేంటి? దీపిక, తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ వేడి ఎలా ఉందంటే ప్రస్తుతం మే మాసం. సో ఇప్పుడు అక్కడ చెన్నైలో, తమిళనాడులో దాదాపుగా 40 నుంచి 43 డిగ్రీల ఎండ కాస్తుంటే దానిని తలదన్నేలా పొలిటికల్ హీట్ బీట్ చేస్తుందనే చెప్పాలి. ఇవాళ తమిళనాడు రాజకీయాల్ని కుదిపేసేటువంటి సంచలన నిర్ణయాలు జరగబోతున్నాయి. సో అది మొత్తం అటు టీవీకే పార్టీ తీసుకునబోతున్నటువంటి నిర్ణయం కావచ్చు, అలాగే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు తీసుకోబోతున్నటువంటి నిర్ణయం కావచ్చు, వీటన్నిటికీ కూడా అన్నిటికంటే కమ్యూనిస్టులు, అలాగే సిపిఐ, సిపిఎం, వీసీకే ఈ మూడు పార్టీలు తీసుకునేటువంటి నిర్ణయం మీదే విజయ్ భవిష్యత్తు ఆధారపడింది. విజయ్ తీసుకోబోతున్నటువంటి పొలిటికల్ స్టెప్స్ అన్నీ కూడా ఆధారపడి ఉన్నాయని చెప్పాలి. విజయ్ ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకోబోతున్నాడు. ఇప్పటి వరకు కూడా విజయ్ వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఒక సెన్సేషన్గా మారింది. విజయ్ పొత్తులు పెట్టుకునేటువంటి అంశంలో కూడా ఏ పార్టీతో పొత్తులు వద్దని ఆయన కరాఖండిగా చెప్పేశారు. కాంగ్రెస్ ముందుగానే, ఎన్నికలకు ముందుగానే టచ్లోకి వచ్చింది, కుదరదు అని చెప్పేశారు. బీజేపీ కూడా టచ్లోకి వచ్చింది, కుదరదు అని చెప్పేశారు. అదేవిధంగా అన్నా డిఎంకే కూడా పొత్తుకు ప్రయత్నించింది, కుదరదు అని చెప్పారు. సో సింగిల్గానే పోటీ చేశారు. సింగిల్గా పోటీ చేయడం వల్లే ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాలను విజయ్ కైవసం చేసుకున్నారు. అయితే ఇప్పుడు 10 స్థానాలు తక్కువ కావడంతో ఆ 10 స్థానాల చుట్టే ఇప్పుడు రాజకీయం, తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందనే చెప్పాలి. అయితే ఇప్పటికే 5 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో మిగిలినటువంటి 5 మంది ఎమ్మెల్యేల కోసం ఇప్పుడు విజయ్ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు విజయ్ని సీఎం కానివ్వకుండా పొలిటికల్గా అక్కడ మొత్తం అటు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాయనేది ఇప్పుడు విజయ్ పార్టీ చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు విజయ్ ఒకవేళ ఇవాళ సిపిఐ, సిపిఎం, వీసీకే ప్రస్తుతం వామపక్ష పార్టీలన్నీ కూడా సిపిఐ కార్యాలయంలో ఆ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నాయకత్వం సమావేశం నిర్వహిస్తుంది. సిపిఎం కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తుంది. సో ఈ రెండు పార్టీలు విజయ్కి మద్దతు ఇచ్చేటువంటి అంశం మీద నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవేళ వీళ్ళు కానీ విజయ్కు మద్దతు ఇవ్వకుండా వేరే ఇంకో రకమైనటువంటి ఆలోచన చేస్తే అప్పుడు విజయ్ నిర్ణయం అనేది చాలా కీలకంగా మారుతుంది. ఈ రెండు పార్టీలకు తగ్గట్టుగానే ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి మిత్ర పక్షంగా ఉన్నటువంటి వీసీకే పార్టీ కూడా వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం కామ్రేడ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అనుగుణంగానే వీసీకే పార్టీ కూడా తన నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడు విజయ్కు ఒకవేళ ఈ రెండు పార్టీలు సపోర్ట్ చేస్తే వీసీకే పార్టీ కూడా ఆబ్వియస్లీ వాళ్ళ వెంట నడిచే అవకాశం ఉంది. అప్పుడు సిపిఐ దగ్గర 2 స్థానాలు, సిపిఎం దగ్గర 2 స్థానాలు, వీసీకే దగ్గర 2 స్థానాలు, అలా మొత్తం 6 స్థానాలు విజయ్కి దక్కేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం విజయ్కి అవసరం ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 5 కాబట్టి ఇటువైపు నుంచి 6 వస్తాయి. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ అనేది విజయ్ చేరుకుంటారు. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, సీఎం సీటును అధిరోహించడానికి మార్గం సుగమవుతుంది. అలా కాకుండా వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం వేరే రకంగా మారితే విజయ్ అప్పుడు తన తదుపరి కార్యాచరణ కోసం ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలతో ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో కూడా తమిళనాడులో జరగబోతున్నటువంటి పెను మార్పుల గురించి కూడా అక్కడ డిస్కషన్ అయితే నడుస్తుందనే చెప్పాలి. ఆ పెను మార్పులు ఏంటి అంటే ప్రస్తుతం అన్నా డిఎంకే ఈ రెండు కూడా కలవబోతున్నాయి అనేటువంటి ఒక ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నాయకులు మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తే సో ఖచ్చితంగా అన్నా డిఎంకే పార్టీకి
వేరే పార్టీల నుంచి మద్దతు రాబోతుంది. అన్నా డిఎంకే పార్టీ అధికారంలోకి రాబోతుంది. సో ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు, అలాగే పార్టీలు కూడా అదే కోరుకుంటున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే అన్నా డిఎంకే రెండు కూడా పొత్తులు కుదరబోతున్నాయి అనేటువంటి వార్తలు అయితే అలాగా వాళ్ళ నేతల మాటలను బట్టి మనకు అర్థమవుతుందనే చెప్పాలి. ఒకవేళ ఇది సంచలనం జనరల్గా జరగదు. తమిళనాడు రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల పాటు రెండు పార్టీలు కూడా వైరు వర్గాలుగా ఉన్నారు. ఒకరు అధికారంలో ఉంటే ఒకరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒకరు ప్రతిపక్షంలో ఉంటే ఇంకొకరు అధికారంలో ఉన్నారు. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయం అంతా తిరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు విజయ్ని అడ్డుకోవడానికి రెండు పార్టీలు ఒకటైతే అప్పుడు విజయ్ మొత్తం మూకమ్మడిగా ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించడానికి సిద్ధమైపోయారు. 108 మంది, అంటే తాను 2 స్థానాల్లో పోటీ చేసినటువంటి స్థానానికి తిరిచి ఈస్ట్ నుంచి ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేల సంఖ్య 107 అయింది. కాబట్టి 107 మంది ఎమ్మెల్యేల చేత మూకమ్మడిగా రాజీనామా చేసి పోరాటానికి సిద్ధమవుతున్నారు అనేది చెప్పాలి. అంటే అన్నా డిఎంకే పార్టీలు రెండు శత్రువులు ఇప్పుడు ఇద్దరు శత్రువులు తనను అడ్డుకోవడానికి, తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకుండా చేయడానికి ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ అందరి చేత మూకమ్మడిగా రాజీనామా చేసి అసెంబ్లీకి వెళ్లకుండా చేసేటువంటి ఆ ప్రయత్నాన్ని కూడా ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు విజయ్ దేశవ్యాప్తంగా దీన్ని చర్చకు దారితీసే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ పార్టీలతో పాటు ఈ పార్టీల వెనక కేంద్రం ఉంది. కేంద్రం బీజేపీ పెద్దలు ఉన్నారు కాబట్టి బీజేపీ పెద్దలు ఇదంతా కూడా గవర్నర్ ద్వారా ఈ గేమ్ అంతా కూడా ప్లే చేస్తున్నారు కాబట్టి ఇదంతా బీజేపీ చేస్తుంది. బీజేపీ తమిళనాడు ప్రజలను అవమానిస్తుంది, తమిళనాడు రాష్ట్రాన్ని అవమానపరుస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ని దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళాలి. అప్పుడు మిగిలినటువంటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఏకం చేసి బీజేపీ మీద పోరాటానికి సిద్ధం కావాలి అనేటువంటి ఒక ప్లాన్కి కూడా విజయ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాత్రం ఈ వెంటనే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ప్రస్తుతం జరగబోతున్నటువంటి పరిణామాలను బట్టి ఒక్కొక్క స్టెప్ మనం వేయాలి అనేటువంటి సూచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకవేళ ఇప్పటికిప్పుడు ఇవాళే ఒక డెసిషన్కి వచ్చేసి ఇవాళే అన్నా డిఎంకే రెండు కలిసిపోతున్నాయని ఇవాళే ఒక ప్రకటన కానీ వచ్చేస్తే అప్పుడు విజయ్ రాజీనామా చేసేటువంటి ప్రకటన కూడా చేయబోతున్నారు. అలా కాకుండా రెండు పార్టీల మధ్య ఇంకా నర్మగర్భంగా లేదంటే తెర వెనుక ఇంకా చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు సిపిఎం నుంచి అఫీషియల్గా తనకు సపోర్ట్ రానిటువంటి పక్షంలో అప్పుడు విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి మార్గాన్ని కూడా చూస్తున్నారు. సుప్రీంకోర్టు ద్వారా గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తన పార్టీ ఉంది కాబట్టి టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే 5 మంది సపోర్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఫ్లోర్ టెస్ట్ నిర్వహించుకోవడానికి లేదంటే ముందుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత అసెంబ్లీలో విశ్వాస తీర్మానానికి అనుమతినివ్వాలి అనేది సుప్రీంకోర్టు ద్వారా ఒక డైరెక్షన్ తెప్పించేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు. ఏది ఏమైనా విజయ్ ఇవాళ ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్ని బట్టి ఆయన ఫ్యూచర్ స్టెప్ వేయబోతున్నారని చెప్పాలి. దీపిక, విజయ్ ఎన్ని రోజులు బద్ధశత్రువులుగా ఉన్న ఈ డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయనే వార్తల్లో అసలు వాస్తవం ఎంతవరకు ఉంది విజయ్? ఇక్కడ ఒకటే నడుస్తుంది. తమిళనాడు రాజకీయం అంతా విజయ్ కేంద్రంగా నడుస్తుంది. విజయ్ని అధికారంలోకి తీసుకురావాలా, విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయా, విజయ్ సీఎం సీట్లో కూర్చునేంత వరకు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి డెవలప్మెంట్. అయితే ఇప్పుడు విజయ్ని సీఎం కానివ్వకుండా టీవీకే పార్టీని అధికారంలోకి రానివ్వకుండా ఏం చేయాలి అనేది ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి పార్టీలు ఒక వ్యూహరచన చేస్తున్నాయి. అందులో భాగంగానే విజయ్కి సంబంధించినటువంటి అధికారాన్ని దక్కనీయకుండా, ఆ పార్టీకి దక్కనీయకుండా కూడా కేంద్రం నుంచి వస్తున్నటువంటి డైరెక్షన్స్ని అన్నా డిఎంకే పార్టీ ఫాలో అవుతుంది. ఇప్పటికే అన్నా డిఎంకే బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి, ఈ రెండు పార్టీలు కూటమిలో ఉన్నాయి కాబట్టి, ఎన్డీఏలో ఉన్నాయి కాబట్టి అన్నా డిఎంకే ఇప్పుడు డిఎంకేతో తెర వెనుక చర్చలు జరుపుతుంది అనేటువంటి కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. నేతల వ్యాఖ్యలు చూస్తే కూడా అది నిజమే అన్నట్టుగా మారుతుంది. నిజంగా అదే జరిగితే జనరల్గా ప్రజాభిమిష్టం ఎలా ఉంటుందంటే అక్కడ తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే నువ్వా నేనా అన్నట్టుంటాయి. ఏదైనా కూడా సిన్సియర్గా అక్కడ పొలిటికల్ స్టెప్ చేయాలి. అలా కాకుండా డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలను ప్రజలు వ్యతిరేకిస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఇప్పుడు అధికారమే పరమావధిగా ఇప్పుడు అన్నా డిఎంకే ముందుకు వెళ్తుంది కాబట్టి అన్నా డిఎంకే ఒకవేళ డిఎంకేతో కలవడానికి సిద్ధంగా ఉంది. అన్నా డిఎంకే పార్టీ నాయకులు పదే ఈ విషయాన్ని చెప్తున్నారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి ఇప్పుడు విజయ్ అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఉండదు. ఇంకా ఉంటే డిఎంకే ఉంటుంది, టీవీకే పార్టీ ఉంటుంది, అన్నా డిఎంకేకి ఇంకా ఛాన్స్ ఉండదు. అన్నా డిఎంకే ఏదేమైనా ఇప్పుడు అధికారంలోకి రావాలి కాబట్టి ఏ దారులు తొక్కడానికైనా కూడా అన్నా డిఎంకే సిద్ధంగా ఉంది.
అన్నాడీఎంకే వెనక బీజేపీ ఉంది కాబట్టి ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేది ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకుల నిర్ణయంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అన్నాడీఎంకేతో డిఎంకే కలుస్తుందా లేదా? ఎందుకంటే డిఎంకే కూడా ఒకవేళ ఓడిపోయినా డిఎంకే ప్రతిపక్ష స్థానంలో ఉన్నా మళ్ళీ ఇంకొకసారి ప్రజలు అక్కడ అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు స్టాలిన్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా హుందాగా కనిపించాయి. స్టాలిన్ ఓడిపోయినప్పటికీ కూడా, స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించినప్పటికీ కూడా, కానీ స్టాలిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితే మాత్రం చాలా హుందాగా ఉన్నాయి. ఎందుకంటే టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలిస్తే మేము ఎక్కడా కూడా అడ్డంకులను సృష్టించబోము అని స్టాలిన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. సో డిఎంకే భవిష్యత్తు కూడా ఇప్పుడు అన్నా డిఎంకేతో కలిసి కేవలం అధికారం కోసం ఇప్పుడు అన్నా డిఎంకేతో డిఎంకే కలిస్తే రాబోయేటువంటి దశాబ్దాల కాలం అన్నా డిఎంకే ఫ్యూచర్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అన్నా డిఎంకే పార్టీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ పార్టీ నిర్ణయాలు పెద్ద అక్కడ మేజర్ ఇంపాక్ట్ ఉన్నటువంటి లీడర్స్ ఎవరు లేరు, అక్కడ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్స్ ఎవరు లేరు. కానీ ఇక్కడ కరుణానిధి వారసుడిగా ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి స్టాలిన్కు అంతో కొంత అక్కడ ఇప్పటికీ ప్రజల్లో ఒక కాస్త సానుభూతి ఉంది కాబట్టి ఓడిపోయాడని మళ్ళీ అది తిరిగి తక్కించుకోవాలంటే హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అనేది స్టాలిన్ ఆలోచన. కానీ స్టాలిన్ కుమారుడుగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఖచ్చితంగా డిఎంకేతో కలిసి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాన్ని ఆయన తండ్రి ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఒత్తిడి మేరకు ఒకవేళ స్టాలిన్ తలొగ్గి అన్నా డిఎంకేతో కలుస్తారా లేదా అనేది కూడా ఇవాళ ఒక డెసిషన్ అయితే రాబోతుందని చెప్పొచ్చు. దీపిక, రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరిత దశలో ఉన్నాయి. విజయ్ తీసుకునే తదుపరి నిర్ణయాలు రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మద్దతు రాజకీయాలు, పొత్తులు, అటు రాజీనామాల ఊహాగానాలతో తమిళనాడు రాజకీయ వాతావరణం అయితే ప్రస్తుతం హిటెక్కింది.